ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు మనం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య కొత్త నిబంధనలో 173 నుంచి 174. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమను చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మొట్టమొదట మాట ఒక చదవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ మాట మన దేవుని స్తుతిస్తానికి చక్కగా సరిపోతుంది. మన అపరాధముల చేత ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ మన పాపముల చేత మనము చచ్చిన వారై ఉండగా దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. నా అపరాధము చేతను నా పాపముల చేతను నేను చచ్చిన వాడైనై ఉండగా ఆయన నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని మనం ఆరాధన చేయాలి. వ్యక్తిగతంగా నా అపరాధముల చేత నా పాపముల చేత నేను చచ్చిన వాడనై ఉండగా ఆయన నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ప్రభువులోకి రాక మునుపు, ప్రభువుని అంగీకరింప మునుపు ప్రతి ఒక్కరం కూడా మన యొక్క అపరాధముల చేత పాపముల చేత మన యొక్క ఆత్మలో చనిపోయిన వారమై ఉన్నాం. చచ్చిన వారై ఉండగా అనే ఈ మాట మనము ప్రతి ఒక్కరం కూడా ఆత్మలో చనిపోయిన వారమై ఉన్నాం. అంటే దేవునికి దూరం అయిపోయాం. మన ఆత్మ దేవునికి దూరం అయిపోయి ఈ ప్రపంచంలో మనం చూచిన వాటిని మనం అనుసరించాం. సో రక్షించబడిన తరువాత మనకి ఈ గ్రహింపు ఉంటే ఈరోజు మనం ప్రభువుని ఏమని ఆరాధన చేస్తామంటే నా అపరాధం చేత నా పాపముల చేత నేను చచ్చిన స్థితిలో రెండవ మరణానికి నిత్య నాశనానికి నిత్య మరణానికి పాత్రనై ఉండగా తండ్రి నీవు నీ పిరుగుమాన క్రీస్తులో నన్ను బ్రతికించావు, నీ ఆత్మ చేత నన్ను కన్నావు మరలా అని మనం ఆరాధన చేద్దాం. 2వ వచనంలో మన పూర్వపు స్థితిని రాస్తున్నారు. మీరు వాటిని చేయొచ్చు. వేటిని అంటే వాయుమండల సంబంధమైన అధిపతిని. ఎవరు ఆయన? అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి ఆయన, అంటే సాతాను. మనము సాతాను ప్రేరేపించే దాన్ని అనుసరించి ప్రపంచ ధర్మము చొప్పున
యుగము చొప్పున అని ఉంది కింద. మనం ఈ లోకంలో ఏమి చూసామో వాటిని చొప్పునే మనం నడుచుకున్నాం. ఈ గ్రహింపు రక్షణ పొందిన వారికి ఉంటే ఒకప్పుడు మన పాప స్థితిని మనం గమనించుకుంటాం. ఈ లోకంలో చూసిన దాన్ని బట్టి, శరీరాన్ని బట్టి, ఆ తర్వాత రాస్తున్నాడు, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు. మునుపు మనం ఏం చేశాము? మన శరీర ఆశలు వాటిని అనుసరించి మనం నడుచుకున్నాం. ఇప్పుడు ఉన్న వీరి వలె మనము దేవుని యొక్క కోపానికి పాత్రులమై ఉన్నాం. అది మనం పరిస్థితి. సో మనం అంతకుముందు ఏం చేసాం? శరీరం అంటే యవ్వన కాలంలో వచ్చే శరీరాశలు అవ్వచ్చు. ఈ యుగ ధర్మం చొప్పున అందరూ కూడా ధనంలో పరిగెత్తుతూ ఉంటే ఆ ధనాన్ని అనుసరించి చేసిన పాపాలు అవ్వచ్చు, అపరాధాలు అవ్వచ్చు, వాటి చొప్పున మనం అందరం కూడా నడుచుకున్నాం. ఎందుకంటే మనం ఒకప్పుడు అవిధేయులము. అక్కడ మనం చదివింది అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అని ఉంది. మనం కూడా ఒకప్పుడు వారి వలెనే అవిధేయులం. అంటే మన మాట చెప్తే వినేవారం కాదు. మనం మాట చెప్తే వినేవారం కాదు. కొంతమందికి ఇప్పుడు కూడా రక్షించబడిన తరువాత ఆరాధన చేస్తున్నా కూడా అర్థం కాని పరిస్థితి. ఇంకను శరీరము, యుగ సంబంధమైన దేవత ఏం చెప్తా ఉంటే దాన్ని బట్టే నడుచుకుంటూ అర్థం కాని స్థితిలో అసత్యముతో ఆరాధన చేస్తున్నారు చాలామంది. ఇంకా మాట వస్తూ ఉంటే ఆ మాట ప్రకారం నడుచుకోవటానికి ప్రయత్నం కూడా జరగకుండా ఆ మాటనే ఎదిరించేవారుగా ఉంటున్నారు. మళ్ళీ ఆరాధన చేస్తారు. మళ్ళా ఆదివారం రాగానే ఒక ట్రెడిషన్ పీపుల్గా అవుతున్నారు. ఇప్పుడు నువ్వు ఆ స్థితిలో ఉంటే రిపెంట్ అవ్వు. అది నువ్వు చేసే ఆరాధన. పశ్చాత్తాపడు. అది నువ్వు చేసే ఆరాధన. ఇంకా అవిధేయులుగా ఉంటూ వాళ్ళ వల్లే ప్రవర్తి నోటి మాట నువ్వు ఆరాధన చేస్తుంటే దేవుడు ఈ మనుషులు పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, హృదయం చాలా దూరంగా ఉందని యెషయా గ్రంథంలో ప్రవక్త చేత ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పినట్టుగా ఉంటుంది. అలా ఉండకూడదు. సో మనం ఒకప్పుడు నేను నా శరీరం యొక్క మనసు యొక్క ఈ వాయుమండల సంబంధి వీళ్ళందరినీ ఇప్పుడు అవిధేయులు మనం చూస్తున్నాం. వారిని అందరూ ప్రేరేపిస్తున్న ఒక శక్తి ఉంది. వాళ్ళతో పాటు మనం నడుచుకున్నాం. అది నా స్థితి, రక్షించబడిన మీ స్థితి కూడా. దానివల్ల ఏమయ్యాం మనం అంటే స్వాభావికంగా మనము దేవుని యొక్క కోపానికి, అక్కడ రాయబడి ఉంది, అక్కడ ఏం రాశారు? వారి వల్లనే స్వాభావికంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని యొక్క కోపానికి మనం పాత్రులై ఉన్నాం. అంటే దేవునితో కోపం అంటే సమాధానం లేదు. ఆ కోపం ఇంకా రిపెంట్ అవ్వకపోతే ఈ జీవితాంతం ఆ కోపంలో ఉండిపోతే ఆ కోపం ఏం చేస్తుంది? మనకి నిత్య నరకాగ్నికి తీసుకెళ్తుంది. ఇక్కడ రక్షణ లేని వారికి అవకాశం ఏంటంటే ఇప్పుడన్నా ఇంకా విధేయ స్థితిలో ఉంటే ఇప్పుడన్నా పశ్చాత్తాపడు. భూమి మీద మనుషుల యొక్క పాపమును క్షమించుటకు నాకు అధికారం ఉందని ప్రభు చెప్పారు. నీకు ఆ పాప క్షమాపణలో దేవునితో నీకు కనెక్షన్ వస్తుంది. దేవుడు నీకు తండ్రి అవుతాడు. దేవుని యొక్క ఉగ్రత నీ మీద పోతుంది. ఉగ్రత వల్ల వచ్చే శిక్ష క్రీస్తు యేసులో ఉన్న వారికి ఆ శిక్ష ఏ శిక్షా విధి లేదు. ఆ శిక్ష ఉండదు. సో ఇది నీవు అర్థం చేసుకోకుండా రక్షించబడిన తరువాత కూడా నీకు అర్థం కాకుండా ఇంకా శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఈ యుగ సంబంధమైన దేవత ధనాన్ని చూపెట్టి ధనాన్ని గురించి చేసే అన్యాయంలో పడుతూ తెలియకుండా అలా ఉన్న ఆరాధన చేసావా? మాటలతోనే నీ ఆరాధన. జాగ్రత్త, నువ్వు ఈ భూమిని వదిలిపెట్టిన తర్వాత మళ్ళా నరకానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే నీకు తెలియలే. అదే నీకు తెలిసి ఇప్పుడన్నా నువ్వు పశ్చాత్తాపడి
పశ్చాత్తాపడి నన్ను క్షమించు ప్రభువా అని నీ యొక్క ప్రవర్తన మార్చుకుంటే, ఆయన వైపు వెళ్తే ఆయన నిన్ను దర్శిస్తాడు మళ్ళా. ఎప్పుడు ఆయన కూడా పశ్చాత్తాపడిన ప్రతి దినము కూడా మనల్ని నూతనంగా మనకి దర్శనమిస్తాడు. అది కోరుకుంటున్నాడు. సో మనం ఈరోజు అలాంటి మన పాత స్థితిలో ఉన్నా కూడా 4-5 వచనాల్లో అయినను అలాంటి స్థితిలో కూడా దేవునికి ఉన్న ఆ యొక్క మంచితనం ఏంటంటే ఆయన కరుణా సంపన్నుడు. ఇంకోవైపు దేవునికి ఉన్న గుణ లక్షణాలు ఏంటంటే ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము అలాంటి స్థితిలో కూడా మన ఎడల చూపిన మహాప్రేమనుంది చేత మనల్ని క్రీస్తుతో కూడా బతికించాడు. ఇది ఆరాధన చేయటం. అలాంటి స్థితిలో ఉండి మనల్ని జనరల్గా అలాంటి స్థితిలో ఉంటే ఈ లోకంలో ఇంట్లో వాళ్ళు కూడా చాలా తిడతారు. అయినా కూడా దేవుడు తన ప్రేమని క్రీస్తు ద్వారా మన ఎడల బయలుపరిచాడు. మనకు పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మనకు పడాల్సిన శిక్షని ఆయన మీద వేసుకున్నాడు. ఆ మహాప్రేమ అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అట్లా మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తులో మన స్పిరిట్ని మనకి ఆ మెలుకు దయచేసి బతికించాడు. రిపెంట్ అయినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు. ఒకప్పుడు మనకు అది లేదు. అపరాధంతో మనం చచ్చిన వారి పాపం వలన వచ్చు జీతము మరణం. ఒకప్పుడు అదే మన పరిస్థితి. మరణయాత్రలో ఉన్నాం. ఇప్పుడు సడన్గా దేవుని కృపా సువార్త మనకు అందటం వలన మనకు దేవుడది తన కృప ద్వారానే మనుషుల చేత సేవకుల చేత చెప్పించి మళ్ళా ఒప్పించి మనం పశ్చాత్తాపడటం వలన దేవుడు మనలో చేసిన ఆ కార్యాన్ని బట్టి రక్షణ కార్యం ద్వారా ఆత్మతో కడగబట్టడం వల్ల మనం క్రీస్తులో బతికాం. అది నీలో జరిగిందైతే ఈరోజు సత్యంతో నువ్వేమని ఆరాధిస్తావు? ఆత్మతో. ప్రభువా, నేను నా అపరాధాలతో నా పాపములతో చచ్చిన స్థితిలో ఉన్నాను. ఒకప్పుడు అపవాది ఏది ప్రేరేపిస్తే ఈ యుగ సంబంధమైన దేవత ఈ లోక పాఠాల్లో ఏది నేర్పితే దాని వైపు నేను తిరిగింది, పరిగెత్తింది. అయితే నీ మహాప్రేమ చేత నువ్వు కరుణా సంపన్నుడివై ఉండి అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను సైతము ఆ స్థితిలో కూడా ప్రేమించు మహాప్రేమతో నీ ప్రికుమారులు నన్ను నూతన వ్యక్తిగా బతికించావు. నీ ఆత్మనిచ్చి నీ బిడ్డగా చేర్చుకున్నావు. నీ ఉగ్రత నా మీద తీసి నీ ప్రేమగా నా బిడ్డ అనే చేర్చుకున్నావు. నువ్వు చూపిన ప్రేమను బట్టి దానికి ప్రభువా నువ్వు ఆ కలువరి శిలువలో నా శిక్షను నువ్వు వేసుకొని భరించిన ఆ సాక్రిఫైస్, ఆ ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను. నువ్వు నా కోసము నీ పరిశుద్ధమైన రక్తాన్ని కార్చావు. నువ్వు మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచావు. నాకు శిక్షని నీవు తీసుకొని ఆ శిక్షను తప్పించి నాకు రక్షకునిగా నీ ఆత్మను కూడా నాకు ఇచ్చావు. నా పాపాలు క్షమించావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇది మనం చేసిన క్రియలను బట్టి కాదు, అదే చెప్తున్నాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. 5వ వచనం చివరిలో ఇది కృపే. మనం చేసిన దాన్ని బట్టి పొందుకుంది కాదు. ఇది దేవుని యొక్క మహాకృప. క్రీస్తు యేసునందు ఆయన మనకు చూపిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము, ఇది కృపా మహదైశ్వర్యం రాబో యుగంలో కనపరచు నిమిత్తము దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి చనిపోయిన మన యొక్క ఆత్మని యేసుప్రభు వారు పునరుద్ధారణై లేచినట్లుగా బాప్టిజం తీసుకొని మనము లోపలికెళ్ళి సంపూర్ణంగా నీళ్ళలోకి వెళ్ళి పైకి లేచి ఆయన యందు విశ్వాసం ఉంచటం వల్ల క్రీస్తు కూడా మనల్ని లేపాడు. ఆయన లేపి మనకి నూతన ఆత్మనిచ్చి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఇప్పుడు మన పొజిషన్ ఏంటంటే ఇక్కడ టెంపరీగా ఉన్నాం. ఇక్కడ మనం ఉంది టెంపరీగా. చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు శరీరాన్ని పక్కన పెట్టి మనకి అల్టిమేట్గా మనకి దేన్ని బట్టి జడ్జిమెంట్ వస్తుందంటే ఆత్మలో ఎంత వాటికి నడిచావు. మనకి శరీరం బట్టి అయితే ఎప్పుడు పోరాటమే ఉంటుంది రక్షించబడిన తర్వాత. ఇప్పుడు మన పొజిషన్ ఏంటంటే ఆల్రెడీ యేసుప్రభు వారు చేసిన కార్యాన్ని బట్టి
పరలోకంలో కూర్చున్నాం. ఆ గ్రహింపు నీకుంటే ఈరోజు ఎంత ఆరాధన చేయొచ్చు. మనకు ఆల్రెడీ పోస్ట్ అక్కడ కన్ఫర్మ్. క్రీస్తుతో కూడా దేవుడు అక్కడ కూర్చోబెట్టాడు. మళ్ళా చదవండి ఆ మాట. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఎవరు? దేవుడు. క్రీస్తు యేసునందు నన్ను మిమ్మల్ని యేసుక్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇప్పుడు మన పొజిషను పరలోకంలో ఉందన్నమాట. అంటే మన ఆత్మకి దేవునితో కనెక్షన్ ఉంది. ఇక్కడ టెంపరీగా ఉన్నావు. ఎందుకున్నావు? ఈ సువార్తని ఇంకా ఎరుగని నీ ఇంట్లో వాళ్ళకి చెప్తానికి. దీన్ని పొందుకొని నువ్వు దేవుని గుణగణాలు ఇంకా దాంట్లో ఎదుగుతానికి టెంపరీగా ఉన్నావు. అది గ్రహించు. అది గ్రహించకుండా ఇంకా ఈ లోకంలో దేవుడు ఆ తప్పుడు బోధనను బట్టి దేవుడు ఇది ఇచ్చేస్తాడు, అది ఇస్తాడని ఆటలకి వెళ్ళకు. నువ్వు శ్రమపడు, నువ్వు కష్టపడు, దాన్ని బట్టి ఫలం ఇస్తాడు. అది కాదు ఇచ్చిన యోగమని, అది కాదు. రక్షించబడిన తర్వాత ఈ గ్రహింపు ఎంత వచ్చింది? నాకు ఆల్రెడీ దేవుడు ఎంతో చేశాడు, నా సీట్ అక్కడ ఉంది. అది లేకపోతే దైవ ఉగ్రత నా మీద ఉంది. ఆ ఉగ్రతను తీసివేసి దేవుడు తన పక్కన కూర్చోమ్మా అని యేసు ప్రభు వారి పక్కన కూర్చున్నట్టు. సో ఇది క్రీస్తు యేసులో దేవుడు మనకిచ్చిన ధన్యత. అందుకని చెప్తూ తర్వాత మళ్ళీ ఒకసారి మీరు విశ్వాసము ద్వారా, ఎట్లా నమ్మటం వలన ఇది జరిగింది. విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అదే పాపం వల్ల వచ్చే జీతం మరణమైతే దేవుని కృపావరము ఆయనలో నిత్య జీవమని రోమిలకు రాసిన పత్రిక 6:23 మనం చదువుతున్నాం. ఇది దేవుని వరం. వరం అంటే మనం పనులు చేసి సంపాదించుకుంది కాదు. ఇది విశ్వాసం. ఈ వరం ఎలా వస్తుందంటే నమ్మితే. ఈనాడు నీ స్థితి, ఈ వాక్యం వింటున్న నువ్వు ఎలా ఉంది? ఈ మాట నమ్ముతానికి నీ హార్ట్ ఎక్కడుంది? నీ హార్ట్ ఈ విషయంలో జాయ్ఫుల్గా ఉందా, లేకపోతే ట్రబుల్ అవుతుందా? నువ్వు ఆల్రెడీ దేవునిలో క్షమించబడ్డావు. ఇది నీ స్థితి. అంతేకాదు, క్షమించి వదిలేలా కృప. తన ప్రియకుమారునితో దేవుడు నిన్ను ఆయన పక్కన కూర్చోబెట్టి ఈ పరలోకంలో నావన్నీ నీయే అంటున్నాడు. సో ఈ లోకంలో మనము పరదేశులము, టెంపరీ. మన ప్లేస్ ఇది కాదు. మన ప్లేస్ ఆల్రెడీ అక్కడ ఉంది. అక్కడికి మనం వెళ్ళవలసిన వారు. కానీ ఇక్కడేం చేయాలి ఈ మిగతా కాలం అంటే, నీవు నేను పరిశుద్ధాత్మను పొందుకొని ఈ లోకానికి దేవుని సువార్త చెప్తూ ఆయనకి సాక్షిగా ఉండటం. ఈ లోకంలో అంతకుముందు తప్పుడు మార్గంలో ఆశీర్వదించబడాలని మనం ప్రయత్నం చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. న్యాయముతో, నీతితో, బాధ వచ్చినా గుణచాలు వస్తాయి. తెలుసుకో, న్యాయంగా ఉంటే బాధ రాదని అనుకోవాక. ఆ బాధ మనకి పెయిన్ ఇవ్వదు. న్యాయంగా ఉన్న నువ్వు నీతిలో నడుచుకుంటే లోకం నీ వెలుగును చూసి ప్రభు వైపు ఆకర్షించబడతారు. అది నువ్వు చేయాల్సింది. ఎందుకంటే ఈ లోకంలో ధనం మొత్తం పోతాయి, కానీ సోమరుగా ఉండమని కాదు. అక్కడ నువ్వు చేయాల్సిన చేస్తూ మెయిన్ ఫోకస్ నీది అదే ఉండాలి. అందుకని రక్షించబడిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళు అపవాది మళ్ళా ఈ లోకం యొక్క ఆశలు చూపెడతా ఉంటే పక్కన చూసి ట్రబుల్ అవ్వాక. అది కాదు. మనకు పరలోకంలో యేసు ప్రభు వారు స్థలాన్ని సిద్ధపరిచి ఒక పట్టణాన్ని కడతా ఉన్నాడు. అందులో మనకు ప్లేస్ ఉంది. అది రత్నాలతో, ముత్యాలతో, బంగారము, సువర్ణ వీధులతో నేను ఆ ప్లేస్లో మనకు ప్లేస్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్. దుఃఖం లేదు, వేదన లేదు, బాధ లేదు, మరణం లేదు, చీకటి లేదు. ఆ ప్లేస్లో నాకు నీకు ప్లేస్ ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వు సంతోషించు. అప్పుడు ఈ లోకంలో వచ్చే ఆ యొక్క శోధన నుంచి నువ్వు తప్పించబడతావు. ఇది మనం చేసిన మంచి పని బట్టి వచ్చిందా? లేదు. ఈరోజు మనం ఆరాధన చేస్తుంది ఇది కేవలము నీ కృపే, కేవలము నీ వరమే తండ్రి. దేవుని వరమే ఇది. ఆ వరాన్ని ఇక్కడ రక్షణ లేని వారు పొందుకోవాలనంటే విశ్వాసం. ఏం కావాలి? నమ్మటం. దాంతోపాటు ఏం కావాలి? పశ్చాత్తాపము, రిపెంటెన్స్. నీ యొక్క స్థితిని బట్టి రిపెంట్ అవుతా ఉండు. రిపెంట్ అవ్వు.
ప్రభువుని యాక్సెప్ట్ చెయ్యి. ఆయన నీ కోసం సిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. లేకపోతే నీకు నరక శిక్ష. దానిలో ఆయన త్యాగాన్ని చూడు, ఆయన తగ్గింపును చూడు, ఆయన యొక్క మహాప్రేమను చూడు, కరుణా సంపన్నతను చూడు, కృపా మహదైశ్వర్యం చూడు. ఆ యాక్ట్లో, ఆ చేసిన కార్యంలో. అప్పుడు నీకు ప్రభు దర్శించి నీ హృదయానికి వెలిగింపిస్తాడు. క్రీస్తులో ఆత్మదేవుడు నేను కంటాడు. నీకు రక్షణ వస్తుంది. రక్షించబడిన మనం ఏం చేయాలి? ఈరోజు ప్రభువా, నేను నా అపరాధముల చేత, పాపముల చేత, ఈ లోక సంబంధమైన అధిపతి, ఇప్పుడు ఇంకా విధేయులుగా ఉంటున్న వాడిని ప్రేరేపిస్తున్న అధిపతికి, వాడితో పాటు నా ఒకప్పుడు అక్కడే నా పరిస్థితి. నేను నీ సన్నిధిలో నిన్ను ఆరాధించాలి, నేను ధ్యానించాలనే సమయమే లేదు. ఈ సమయంలో ఆదివారం వస్తే చికెన్ తింటాం, మటన్ తింటాం, సినిమాకి వెళ్తాం. అలాంటి పరిస్థితిలో నుంచి మనల్ని ఏం చేశాడు? ఎందుకంటే ఒకప్పుడు మాట వినేవాళ్ళం కదా, అవిధేయులు. మనం కూడా ఏంటంటే ఈ లోకంలో బాగా సంపాదిస్తే అప్పులైన అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి తొందరగా ధనవంతులు అయిపోవాలనే ఆశ. ఎవరు చూడనప్పుడు శరీర ఆశలు తీర్చుకోవాలనే ఆశ. ఇది మన పరిస్థితి. నువ్వు జాగ్రత్త, నువ్వు మంచి పేరు సంపాదించుకో అనే తప్పుడు మార్గంలో కూడా పేరు సంపాదించుకుంటానికి పరుగులాట. అది జీవపుడంబరం మందే. తప్పుడు మార్గంలో, మంచి వేలో వెళ్ళు, దాంట్లో అసలు లిమిట్ లేదు. చక్కగా వెళ్ళచ్చు మంచి వేలు, నీతిలో. అట్లా కాదు, మనం తొందరపాటు తప్పుడు మార్గంలో అయినా పైటాలకి మంచి డ్రెస్ వేసుకొని మంచిగా లోపలంతా పాపం మంచి, మనం ఎట్లా సోఫాలు ఇవన్నీ చూపెట్టుకుంటే మనం భలేగున్నారా, ఇది మన పరిస్థితి. అవి ఉండాలి, మంచి మార్గం ఉంటే రైట్, వెరీ గుడ్. బట్ ఆ పైన చూపెట్టుకున్న తాపత్రం లోపల ఏమన్నా అంత కుళ్ళిపోయిన స్థితిలో ఒకప్పుడు. కానీ దేవుడు చెప్తుంది రైట్ వేలో ఆశీర్వదించబడవు, అది బ్లెస్సింగ్. సో అలా మనం శరీరం యొక్కయు మనస్సు యొక్కయు అపవాది చెప్పే ఆ యొక్క ఆలోచనలకి, పాపపు పరిస్థితులకు, ప్రేరేపణకి మనం లోబడుతూ ఈ లోకంలో చెప్పుకున్న పాఠాలను బట్టి అబద్ధాలు చెప్పైనా చేయరా వెళ్ళి. లోకంలో వాళ్ళు ఎప్పుడు కూడా పైనయే చూస్తారు. రేపు దేవుడి దగ్గరికి పోతే నిన్ను ఇవన్నీ ఏం కాదు, ఎందుకంటే నీ ఆత్మ వెళ్తుంది. ఆత్మకి దేవుడికి కనెక్షన్ ఉండేది. శరీరం టెంపరరీ. ఇప్పుడు నీ శరీరంలో నీవు ఇంకా రక్షణ పొందపోతే చచ్చి బతికే స్థితిలో ఉంది నీ ఆత్మ. దాన్ని రైట్ వేలో బతికించుకోవటానికి ప్రయత్నం చేయి, అదే రక్షణ పొందటం. ఇప్పుడు నీకు స్థితి ఏంటంటే ఆత్మలో ఉన్నావు, నీ ఆత్మ లోపల ఉంది, శరీరం కనిపిస్తుంది. ఈ శరీరం ఏం చెప్తుందంటే చూసిన దాన్ని, అదే బాగా చదువుకోవాలరా, మంచిదే, ఎందుకంటే కొంచెం కంఫర్ట్గా బతకాలిగా, అది భావం. అంతేగాని లోపల ఏం జరుగుతుంది? ఈ చదువుకునే దాంట్లో కొంతమంది కాపీలు కొట్టి చెయ్యి. సిస్టమ్స్ అలా డెవలప్ అయినాయి. అన్యాయంతోమైన మంచి మార్కులు, సరే అది కాదు. ఇక్కడ ఒకటి చదువుకోవడం మంచిది, బట్ ఈ లోకాధిపతి ఏం చెప్తున్నాడు? వెంటనే దానికి రాంగ్ వేలో చెప్తాడు, చూసి కాపీ కొట్టి. అలా ఉంటే స్థితి, అది నువ్వు శరీరాన్ని బట్టే, ఈ లోకాన్ని బట్టి నడుస్తున్నావు. అలా కాకుండా నేను చదువుకోవాలా, ఎందుకు? నాకు మంచి భవిష్యత్తు వస్తుంది నీతితో. ఈరోజు నాకు వచ్చిన మార్కులు నేను కరెక్ట్గా యథార్థంగా నా స్థితి అని చూసి ఇంకా బాగా చదవాలని చదివితే అది దేవుడు మెచ్చుకునే పరిస్థితి. అపవాది ఏం చెప్తాడు? చూసుకో, తొందరగా సో చదవకుండా దానికోసం తిరుగుతూ ఉండు. పేపర్ ఏంటిది రేపు, అదేంది? అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండి దేవుడు అయ్యి నమ్ముకో అంటే కూడా మనకు అంత ఈజీగా వెంటనే వచ్చే మనస్తత్వం కాదు మనది. అయినా దేవుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలా అవకాశాలు ఇస్తూ ఒక సమయాన్ని మనల్ని దర్శించి మనల్ని ఒప్పించి బాప్టిజం తీసుకుంటానికి ఆయనే సహాయం చేశాడు. ఆయనే తన పట్ల మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. దేవుని కృపే. దాంతోపాటు మన పాపాలను క్షమించి ఇప్పుడు మనకి ఎక్కడ ప్లేస్ ఇచ్చాడంటే పరలోకములో తన
ప్రియకుమారునితో పాటుగా మనల్ని పెట్టాడు. ఈరోజు రక్షణ పొంది నీవు ఈ మాటని నమ్ముతున్నావా? లోకంలో చిక్కుకొని పోయి ఉన్నావా? ఈ మాట నమ్మాలనంటే నువ్వు నీ శరీరానికంటే నీ ఆత్మకి ఎక్కువ వాల్యూ ఇచ్చినప్పుడు ఈ మాట నీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. చాలా సంతోషం. నువ్వు శరీరం వైపు రక్షించబడిన తర్వాత కూడా శరీరం వైపే తీసుకెళ్తా ఉంటే ఈ మాట యొక్క భావం నీకు సరిగా అర్థం కాదు. ఏంటి కన్ఫ్యూజన్? అలా ఉండవాక రిపెంట్ అవు. విశ్వాసముతో మనం ఇది పొందుకున్నాము. మన విశ్వాసం ద్వారా ఇప్పుడు దేవునికి పిల్లలం. మన విశ్వాసం ద్వారా మనము యేసుక్రీస్తులో నీతిమంతులం. మన విశ్వాసం ద్వారా యేసుక్రీస్తుకు సహోదరులం. మన విశ్వాసం ద్వారా ఆయన యొక్క పట్టణంలో కాపురస్తున్నాం. మన విశ్వాసం ద్వారా ఆయన యొక్క స్థితిని మనం ఆయన వచ్చినప్పుడు పునరుద్ధానమైన మనం కూడా లేచి ఆ బ్యూటిఫుల్ నేచర్ని పొందుకోబోతున్నాం విశ్వాసం ద్వారా. ఈ లోకంలో నువ్వు చిక్కుకొని ఉంటే జాగ్రత్త. ఈ లోక మాయలు నిన్ను అలా తీసుకెళ్ళి డ్యామేజ్ చేసేస్తాయి. రిపెంట్. ఈ లోక మాయలు ఏం లేదు, అట్లా తీసుకెళ్తాయి. తర్వాత ఇంకోటి వస్తుంది. అవో జరగవు. మనకు ఆల్రెడీ అక్కడ ప్లేస్ ఇచ్చాడు దేవుడు. మనల్ని ఎందుకు ఉంచాడంటే ఆయన ఆరాధన చేస్తానికి, ఆయన స్తుతిస్తానికి. ఆయన మనం ఎంత ప్రమాదంలో ఉంటే ఆ ప్రమాద స్థితి నుంచి మనల్ని రక్షించాడు. ఎలాంటిది? నన్ను ఎవరైనా ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమించరే ఆ స్థితిలో. ఏంద్రా నువ్వు నీతో పర్లేకపోతున్నాను చూసుకోబా. అయినా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. ఆ తర్వాత మనకి అర్థమైంది. మన ఇప్పుడు అవిధేయం చూస్తూ ఉంటే ఏంట్రప్ప వీళ్ళు పరిగిలాట, ఒక మాట చెప్తే దానికి లోపడే తత్వం లేదు. ఊరకనే మాట్లాడేయటం. అన్నా నేను చీరాల్లో ఉంటాను అన్నాడు, ఉండేది బాపట్ల. ఆల్రెడీ వచ్చేసానంటాడు, చూస్తే ఉండడు. ఎందుకంటే మనుషులు సంతోషపెట్టే తత్వమే కానీ సత్యం లేదు. అది ఒకప్పుడు మన పరిస్థితి. ఎందుకంటే ఆ పాఠాలు నేర్చుకుంటాం మనం. ఇప్పుడు అలా కాదు. ట్రూత్. నా దేవుని బట్టి నేను సత్యం చెప్తేనే నేను బ్లెస్ అవుతాను. అది నా పరిస్థితి ఇప్పుడు. అది నేను సొంతగా చేయట్లా. ఇప్పుడు నేను చేయకపోతే ఉండలేను. ఎందుకంటే ఆయన చేపిస్తున్నాడు. ఆయన ఆత్మలో నీలోకి వస్తే అలాగుంటుంది పరిస్థితి. అది బ్రతికించబడుట క్రీస్తులో. ఎందుకంటే అసత్యం చెప్తే అస్సలు ఉండలేవు నువ్వు. అసలు సినిమా దగ్గరే ఉండలేవు. ఇప్పుడు అసలు బూతులు మాట్లాడే వాళ్ళని పక్కన నువ్వు అసలు ఉండలేవు. ఏంటి అబ్బాయిల పరిస్థితి పాపం అని కంపాషన్ ఎట్టుకుంటుంది. మా పరిస్థితి కూడా అదే కదా అని. ఎందుకంటే మనం ఒకప్పుడు అవిధేయులం, ఆ స్థితిలోనే ఉన్నాం. ఇప్పుడు మన స్థితి ఏంటంటే క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. నివసించి మన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటూ అక్కడ సీటు కన్ఫర్మ్డ్. ఆయన కుమారుతో పాటు దేవుడు కూర్చోబెట్టాడు. సో దేవుడు చేసిన ఆ యొక్క కార్యాన్ని బట్టి మనం మన నీతి క్రియల ద్వారా పొందుకోలేదు. ఇది కేవలము ఆయనే మనకు విశ్వాసాన్ని కలిగించి కృపచేత మనకు పశ్చాత్తాపాన్ని కలిగించి ఆయన మనకి రక్షణ ఇచ్చాడు. ఈరోజు వాక్యం వింటున్న నువ్వు రక్షణ లేని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. యవన కాలం నాకు ఇంకా ఇంత చిన్నప్పుడు రక్షణ ఏంది అనుకొని ఈ యుగ సంబంధమైన మాటలు వినవా. 10 సంవత్సరాలకి రక్షణ పొందిన వారు, గొప్ప సేవ చేసిన వారు, ప్రపంచంలో బ్లెస్ అయిన వారు వేరే వాళ్ళకి బ్లెస్ అయిన చాలామంది ఉన్నారు. అవి పోటీపాటు. ఇక్కడ ఎవరో కథలు చెప్పేట్టుగా అమ్మ నీకేంది అప్పుడే దేవుని నమ్ముకుడు ముసలాడు అయ్యేవేంది. ఇది యుగ సంబంధమైన మాటలు వినవాక. అవకాశం వచ్చినప్పుడే అడిగే, వెలుగుండగానే నడుచుకో. ఎందుకంటే రేపు చీకటి ప్రాంతాల్లోకి వెళ్ళామనుకో నీ కాలు చిక్కుకున్న తర్వాత అది లాగబట్టం కష్టతరం. సో రక్షణ లేని వారు మీరు చాలా జాగ్రత్తగా రక్షించబడిన వారు ఈరోజు ఆనందిస్తూ ప్రభువు నాకేం చేశాడని ఆనందిస్తూ ప్రభువుని మనము స్తుతిస్తాము. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్.